బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఓ నలుగురు తప్ప మిగిలిన వాళ్ళ ముఖాలు కూడా చాలా మందికి తెలియని వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్లే మళ్ళీ సెలబ్రిటీలు అవుతారు. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ గా కొత్త టాస్కులు కొత్తగా ఉంటుందని నాగార్జున ముందు నుండి చెప్పుకొచ్చారు. చెప్పినట్టే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కెప్టెన్ పదవులు తీసేశారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఒక కెప్టెన్ పదవి ఉంటుంది. అది దక్కించుకోవడానికి టాస్కులు పెడితే అందరూ ఆడి ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారు. కెప్టెన్ కు కొన్ని అధికారాలు ఉంటాయి. వారం వారం కెప్టెన్ మారుతారు. దీంతో హౌస్ లో అందరూ కెప్టెన్ అవ్వాలి అనుకునేవాళ్ళు. అయితే ఈసారి అసలు కెప్టెన్సీ అనేదే లేదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ కెప్టెన్ పదవులకు బదులు చీఫ్ అని కొత్త పదవులు తీసుకొచ్చారు. కెప్టెన్ అయితే ఒకరే ఉండేవాళ్ళు. చీఫ్లు ఒకరికంటే ఎక్కువ మందిని ఎంచుకుంటున్నారు బిగ్ బాస్. ఈ చీఫ్ పదవులు కూడా టాస్కులతోనే గెలుచుకోవాలి అని చెప్పారు బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన టాస్కుల్లో గెలిచి మొదటి చీఫ్గా నిఖిల్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత నైనిక రెండో చీఫ్గా ఎంపికైంది. వీరిద్దరిని మూడో చీఫ్ని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్పడంతో యష్మిని మూడో చీఫ్గా ఎంపిక చేశారు. ఈ విషయంలో నిఖిల్ నచ్చిన వాళ్లను చీఫ్ చేశాడు అని మిగిలిన కంటెస్టెంట్స్తో గొడవలయ్యాయి. మరి ఈ చీఫ్లకు ఉండే అధికారాలు ఏంటి, వీళ్ళేం చేస్తారో మున్ముందు ఎపిసోడ్స్లో చూడాలి.